దాదాపు 2 వారాల పైన అవుతుంది చికెన్ చేసి. మా పిల్లలు చికెన్ అన్నప్పుడల్లా ఇది ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది నాకు. ఇంటికి తక్క అంతలో మాట అంటావు, పిల్లలకి చేసి పెట్టడంలో కూడా తలనొప్పి అని అనుకోవచ్చు. ఇది కాదండి, అసలు మెయిన్ రీజన్ వచ్చేసి చికెన్ షాప్ దగ్గరికి నేనే వెళ్ళాలి. పోతే నా మ్యారేజ్ కాకముందు ఎప్పుడు చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళిందే లేదనమాట. ఇప్పుడు పిల్లలు ప్రతిసారి చికెన్ అడిగినప్పుడల్లా నాకు నిజంగానే ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. వెళ్ళి తెచ్చుకోవడానికి ఏం లేదు, కానీ ఎందుకో తెలీదు చికెన్ షాప్ దగ్గరికి వెళ్తే నాకు తెలియని గిల్టీ ఫీలింగ్ అనమాట. చాలా మంది లేడీస్ చికెన్ అయితే ఓకే, కానీ చికెన్ షాప్ దగ్గరికి అస్సలు వెళ్ళరండి. నేనైతే అస్సలు నాకు అలవాటు లేదు, కానీ నాకు పిల్లలు అడిగినప్పుడల్లా ఏదో ఒకటి సర్ది చెప్తాను. ఇకపోతే మొత్తానికైతే 2-3 సార్లు మా పెద్ద అబ్బాయిని అలవాటు చేశాను అనమాట. చికెన్ షాప్ అతనికి చెప్పాను, నాకు రావడానికి కుదరదన్నా మా అబ్బాయి వస్తాడు, నీట్ గా కట్ చేసి పంపించమని చెప్పి. ఈ ఏజ్ నుంచే పిల్లలకి కొన్ని బాధ్యతలు ఇంకా బరువులు అనేది చెప్పి నేర్పించాలండి. ఆ స్టైల్లో కడాయి చికెన్ చేశాను అనమాట. చాలా మంచిగా కుదిరింది. ఇక మా పిల్లలు అయితే అస్సలు నోరు విప్పకుండా మాట్లాడకుండా తినేశారనమాట. అది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్